అనధరాజీగా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టల్ ని గుర్తించారు స్థానిక అధికారులు. స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్, ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ, ఐసీడీఎస్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 12 మంది విద్యార్థులను జగ్గంపేట ఎస్సీ హాస్టల్ కు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్టల్ ను సీజ్ చేయవలసిందిగా ఆదేశించడంతో మండలంలోని హాస్టల్లో పరిశీలించగా గండేపల్లి మండలం ఏ నాయకపల్లి గ్రామం నందు నిర్వహిస్తున్న హాఫర్ ఫాదర్ హోమ్ మినిస్ట్రీస్ అనే వసతి గృహాన్ని పరిశీలించగా అనుమతులు లేనట్లు గుర్తించామని తెలిపారు. హాస్టల్ నుండి 12 మంది విద్యార్థులను జగ్గంపేట ప్రభుత్వ వసతి గృహాలకు అప్పగించినట్లు తెలిపారు. వీరి వెంట ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి, కౌన్సిలింగ్ అధికారి దుర్గారాణి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆదేశాల మేరకు గండేపల్లి మండలం కేనాయకపల్లి గ్రామంలో అనాథరైజ్డ్గా రన్ చేస్తున్నటువంటి హాస్టల్స్ నుంచి పిల్లల్ని 18 మంది పిల్లల్లో ఈరోజు మాకు అవైలబుల్గా 12 మంది అవైలబుల్గా ఉన్నారు. 12 మంది ఈ 12 మందిని జగ్గంపేట గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి తరలించమని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ పిల్లలందరినీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి మేము ఈరోజు అప్పగిస్తున్నాం. ఇంకో 2 పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 పిల్లల్ని ఇదే హాస్టల్లో ఉంచుతున్నాం. ఇంకొక 2 మాత్రం కాలేజీకి వెళ్ళిపోయి ఉన్న ఏదైతే అవర్ ఫాదర్స్ మినిస్ట్రీస్ ఉందో అందులో ఉన్న పిల్లలందరినీ కూడా అంటే మనకి ఇక్కడ అనకాపల్లిలో జరిగిన ఇన్సిడెంట్స్ మరియు అలాగే కొన్ని స్కూల్స్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో అవర్ ఫాదర్స్ హోమ్ మినిస్ట్రీ నందు అనాథరైజ్డ్గా రన్ చేస్తున్నటువంటి హాస్టల్ని గుర్తించడం అయింది. హాస్టల్లో పిల్లలతో పని చేయించడం కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు గమనించాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అనాథరైజ్డ్ హాస్టల్స్లో ఏవైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి మనకి ఉత్తర్వులు అందిన వెంటనే ఈరోజు ఉదయం సిడిపిఓ గారు, పోలీస్ సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది. హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని జగ్గంపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు అడ్మిషన్ నిమిత్తం వారిని ఈరోజు తీసుకురావడం అయింది. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా సదరు సమాచారాన్ని మేము అందజేసాం. వాళ్ళు కూడా వచ్చి వార్డెన్తో మాట్లాడతామని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ విషయం జేడీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా సమాచారం తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా హాస్టల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాలకు వాళ్ళు వర్తించడమే కాకుండా వాళ్ళని ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ చేసేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వ ఆదేశాలను పాటించుతూ ఈరోజు పిల్లలందరినీ కూడా అప్పగించడం జరిగింది.